నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్ని చూసి టాప్ 30 మంది ఐఏఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారు. అసలు ఎందుకు భయపడుతున్నారు? అయితే దీని గురించి అంటే వాళ్ళు సీక్రెట్ భేటీ కూడా అవుతున్నారని తెలుస్తుంది. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఈ భేటీ పెడుతున్నారు, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏపీలో చూస్తున్నట్టయితే జగన్ను చూసి టాప్ 30 మంది ఐఏఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే వీరు సీక్రెట్ భేటీ కూడా రెడీ అవుతున్నారు అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? జగన్మోహన్ రెడ్డిని చూసి ఇప్పుడు కొత్తగా భయపడటం ఏంటి? ఇంకా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి దిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. పడాల్సిన భయం అంతా పడేసేసి ఇక చివరిలో ఇంకా భయపడేదేముంది? ఇంక ఇప్పుడు భయం కాదు కావాల్సింది. ఇప్పుడు ఏంటి, ఇవాళ ప్రధాన చర్చనీయాంశం ఐఏఎస్లంతా కూడా సీక్రెట్ మీటింగ్ వేసుకున్నారు. అవునవును సార్. ఒక 30 మంది ఏదో చర్చించుకున్నారు. ఈ టేబుల్ ఎజెండాగా ఏదో టేకప్ చేశారు. అంతర్గత సంభాషణలు, వాట్సాప్లో మెసేజెస్, ఇవన్నీ ఒక ఎత్తు. మనం చర్చించేది బయటకు పోకుండా చూడండి అన్నారు. అవును, అంటే ఇంకా మీడియాకు కూడా తెలియొద్దు అని కూడా చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది సార్. అది కాస్త లీక్ అయింది. ఇప్పుడు వాళ్ళు బయటికి వదిలింది కూడా అసలు చర్చ సారాంశం బయటికి రాలా. కొద్దిగా ఎసెన్స్ మాత్రమే బయటకు వచ్చింది. ఏది, న్యూ పెన్షన్ స్కీమ్. అవును సార్. ఎన్పిఎస్ ద్వారా 25 నెలలుగా వాళ్ళు ఆ గవర్నమెంట్ షేర్ కొంత ఉంటుంది, ఆ ఎంప్లాయీ షేర్ కొంత ఉంటుంది. మనకు తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 10% వీళ్ళు కడితే 10% గవర్నమెంట్ ఇవ్వాలి, 8% వీళ్ళు కడితే 8% గవర్నమెంట్ షేర్ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కట్టడమే మానేసింది ప్రభుత్వం. ఈ డబ్బులన్నీ ఎగ్గొట్టి ఆయన ఏదో బటన్లు నొక్కుతున్నా, వీళ్ళెటు కాదు కదా ఓట్లు వేసేది, నాకు పేదలు కదా ఓట్లు వేసేది అన్నట్టుగా దానికి ప్రయారిటీ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళు. చట్టం అమలు చేసేవాళ్ళు, చట్టం రూపొందించేవాళ్ళు, పాలసీ మేకర్స్ని టోటల్గా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్లలో కాలు కిందేసి తొక్కేశాడు. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత అంటే దగ్గర ఇప్పుడు ఈ 10 నెలలది మనం చూసుకున్నట్లయితే 5 నెలలు వాళ్ళు కట్టాలి, 5 నెలలు వీళ్ళు కట్టాలి. ఎంప్లాయీ కట్టిందే 2 షేరుగా చూపించేసి ఎగ్గొట్టేశాడు. 4,200 కోట్లు ఇవాళ మేము కట్టాలి అని చెప్పి చూపించాడు కేంద్రానికి ఇచ్చిన నివేదికలో. దానిలో సగం షేర్ ఎవరిది? గవర్నమెంట్ది. 2,100 కోట్లు కట్టాల్సింది కాస్త ఎగ్గొట్టాడు అన్నమాట. ఇప్పుడు ఇదే కాదు, మొత్తం టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నీకు 32,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 32,000 కోట్లు ఉన్న దీంట్లోనే రేపటి ఎన్నికల్లో వీళ్ళంతా కూడా తనకు ఎక్కడ ఎదురు చేస్తారో అని ఏం చేశాడు? వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని, వాళ్ళొక 2 లక్షలు, వీళ్ళొక 2 లక్షల మందిని వదిలాడు. ఇప్పుడు ఈ 4 లక్షల సైన్యాన్ని అడ్డం పెట్టుకుని రేపొద్దున ఎన్నిక చేద్దామనుకుంటే ఎలక్షన్ కమిషనర్ ఏమన్నాడు? వద్దు అన్నాడు. అవును సార్. కానీ మంత్రి ధర్మాన గారు వ్యాఖ్యలు అయితే చేశారు కదా సార్, వాలంటీర్లు అక్కడ కూర్చోవాలి అని చెప్పేసి, ఏజెంట్లా కూర్చోవాలని చెప్పేసి తను మాట్లాడడం అయితే జరిగింది కదా సార్. అంటే ఈ కమిషన్ ఏదైతే మన ఈసీ అయితే చెప్పిందో దానికి ధిక్కారంగా వీళ్ళు చెప్పడం, అంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉందని అలాంటి వ్యాఖ్యలు చేశారనుకో. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ప్రధాన దృష్టి పెట్టింది. పొరపాటును కూడా వాలంటీర్లకి ఈ విధులు ఇవ్వటానికి వీల్లేదు. సచివాలయ సిబ్బందిని అవసరమైతే వాడుకున్నా కూడా కేవలం ఆ ఇంక్ వేసే డ్యూటీ, ఏది ఓటేసిన తర్వాత వేలు మీద ఇంకు వేయడానికి మాత్రమే వాళ్ళని వాడండి అని చెప్పినా కూడా అది కీలకమైన బాధ్యత. ఎందుకని? వీళ్ళు వైసీపీ వాళ్ళు వస్తే ఇంక్ వేయరు, తెలుగుదేశం జనసేన వాళ్ళు వస్తే ఇంక్ పెడతారు. అప్పుడు మళ్ళీ అతను ఇంకోసారి ఓటుకు రమ్మని పిలవడమా? అసలు వీళ్ళు ఉండటానికే వీల్లేదు, బూతుల్లో ఉండటానికే వీల్లేదు. వీళ్ళని ఏజెంట్లుగా కూడా పెట్టద్దు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళల్లో ఎవరిని కూడా వైసీపీ పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంటింటికి తిరిగారు, ఇంటింటికి పింఛన్లు పంచిపెట్టారు. వీళ్ళను చూస్తే వాళ్ళు మొహమాటం పడి మళ్ళా ఎక్కడో భయపడి వీళ్ళు ఏమైనా చేస్తారేమో అనే భయంతో ఎక్కడ ఓటుని, ప్రజా తీర్పుని కాలరాస్తారో అనే ఉద్దేశంతో వీళ్ళని వద్దు అని ఎలక్షన్ కమిషన్ అందన్నమాట. నిన్నటి 30 మంది ఐఏఎస్ల మీటింగ్ వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే 5 ఏళ్లలో ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులంతా కూడా భయకంపితులయ్యారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక కేసులు మనం చూసాం. ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ మెడకు జుట్టుకుంటాయన్నమాట రేపొద్దున. ఎలా అయితే కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు తెలంగాణలో ఐఏఎస్ల మెడ చుట్టుకుంటుందో
ఐపీఎస్ల మెడ చుట్టూ చుట్టుకుంటుందో, ఇవాళ అక్కడ అధికార యంత్రాంగం ఎలా దోషులుగా నిలబడాల్సి వస్తుందో, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఎదురైతే ఏంటి? మనం దోషులుగా జైళ్ళకు వెళ్లాల్సిందేనా? గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఐఏఎస్లు జైలుకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి చేసిన క్విడ్ ప్రోకో కేసులు నీకు తెలుసు. ఏది బీపీ ఆచార్య, ఈమె శ్రీలక్ష్మి గారు. ఆ రోజు నిజంగా శ్రీలక్ష్మి గారిని చూసి జాలిపడనాళ్ళు లేరు. ఆమె జైల్లో ఉందన్నమాట. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో గడిపినప్పుడు ఐఏఎస్లు కూడా జైళ్ళకు వెళ్ళారు. రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు గనక మళ్ళా సివియర్ అయి, పాత కేసులు మళ్ళా విచారణ స్పీడ్ అయితే, ఏది కోర్టు గనక వీటిపైన కన్నెర్ర చేసి 3081 వాయిదాలకు ఎగ్గొట్టడం ఏంటి అని గనక సీరియస్ అయ్యి డే టు డే ఎంక్వైరీ పెట్టేసేసుకుని స్పీడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి జైళ్ళకు వెళ్ళడంతో పాటు పాత కేసుల్లో ఐఏఎస్లు మళ్ళీ జైళ్ళకు వెళ్తారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన కూడా ఇది క్విడ్ ప్రోకో 2.0. అది క్విడ్ ప్రోకో 1.0 అయితే ఇది 2.0 అనమాట. ప్రతి స్కీములోనూ స్కాములే. వీళ్ళు చేసిన విధాన నిర్ణయాలు, అమరావతిని 3 ముక్కలు చేయటం, ఏది 3 రాజధానుల ఆట. దానిలో మరి ఎంతమంది బలవుతారు? ఏ ఐఏఎస్లు జైళ్ళకు వెళ్లాల్సి వస్తారు? దీని ఫలితంగా విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా, 40,000 కోట్ల విలువైన భూ కబ్జాలంట. మరి దానికి సంబంధించి ఏ ఐఏఎస్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది? జగనన్న ఇళ్ల కాలనీలు, అదొక పెద్ద స్కామ్ అన్నమాట. ఎకరం 5 లక్షలు 10 లక్షలు చేసే భూమి 50 లక్షలు కోటి రూపాయలు కొన్నారంట. ఈ డబ్బులు పంచుకున్నారని, అదొక్కటే 10,000 కోట్ల స్కామ్ అని తెలుగుదేశం ఆరోపిస్తోంది. మరి ఆ జగనన్న ఇళ్ల కాలనీల్లో ఎవరు జైలుకి వెళ్తారు? ప్రతి స్కీము స్కామే అన్నమాట. ఏది నాదెండ్ల మనోహర్ బయట పెట్టాడు బోల్డ్ స్కాములు, తెలుగుదేశం పట్టాభి బయట పెట్టాడు బోల్డ్ స్కాములు. అంబులెన్స్లో ఒక స్కామ్ అని, చిక్కీ పిల్లలకి ఇచ్చే చిక్కీ కూడా ఒక స్కామ్ అని, ట్యాబులు ఇవి ఉన్నాయి కదా సిస్టమ్స్ పిల్లలకి ఇచ్చినటువంటిది, అది బైజూస్ అనేది ఒక స్కామ్ అన్నారు. అదొక 1000 కోట్లు అన్నమాట. ఇప్పుడు ఈ వాలంటీర్లకు, సాక్షి యాడ్స్కు, సీఎం గారి మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ ధన దుర్వినియోగం, ఆ తర్వాత ఆయన భారతీ సిమెంట్స్కి మరి సిమెంట్ కొనుగోళ్ళు, ఇవన్నీ కూడా స్కాములుగా మారుతున్న దీంట్లో ప్రజల్లో ఏంటి చర్చ? ఏ ఐఏఎస్లు భవిష్యత్తులో జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది. అందుకోసమే ఐఏఎస్లు ఈ సీక్రెట్ మీటింగు, ఈ ఆందోళన, లోపల ఏం జరిగింది ఆ టేబుల్ అజెండా బయటకు రావడానికి వీలు లేదు అనేది ఇందుకే అన్నమాట. ఎందుకు సార్? అంటే బయటకు వస్తే ఏమైంది సార్? మరి అంటే మళ్ళీ ఇంకేమన్నా వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మరి జగన్మోహన్? అంతే కదా, మరి వాళ్ళ యొక్క మాన్యువల్స్ ఉల్లంఘించారు, వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ అతిక్రమించారు. సంతకం పెట్టేదే వాళ్లే కదా, ఇవాళ సిగ్నేచర్ పవర్ది జగన్మోహన్ రెడ్డికి కాదుగా. సంతకం పెట్టి ఫండ్ రిలీజ్ చేసేది ఐఏఎస్. ఇప్పుడు ఇవాళ కలెక్టర్లంతా ఇబ్బందుల్లో ఉన్నారు. దొంగ ఓట్లు చేర్పించినటువంటి గిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్, ఏమయ్యాడు? ఆయన ఇవాళ సస్పెండ్ అయ్యాడు. ఆయన ఒక్కడే కాదు, 2 జడ్పీ సీఈఓలు, స్వరూపరాణి మనం చూసాం అనంతపురం, పయ్యావుల కేసు పోరాటంతో ఏమైపోయింది? సస్పెండ్ అయ్యారు. జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ గిరీష, వీళ్ళందరూ సస్పెండ్ అయిన పరిస్థితుల్లో మనకెందుకు వచ్చిన గోల? ముందు మనం సేఫ్గా మనం ఉండాలి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ ఫైళ్ళు, వాళ్ళ దీంట్లో వాళ్ళు పడ్డారు. ప్రభుత్వం మారుతోంది. ఐఏఎస్లు ఆల్రెడీ కొంతమంది వెళ్ళి చంద్రబాబును కలిశారు, ఆయన మంచి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన కనుక అయితే మేము సేఫ్ జోన్లో ఉన్నాలన్నట్టుగా. ఈ విధంగా కలవరం. జగన్మోహన్ రెడ్డి మునగటం కాదు, మొత్తం రాష్ట్రాన్ని ముంచటం కాదు, ఇప్పుడు ఈ అధికార యంత్రాంగాన్ని కూడా ముంచేశాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.